సర్దార్ జీవిత చట్టం లేదురా. ఎంతకీ ఎవడ్రా నువ్వు? 4 రోజుల క్రితం నువ్వు పేల్చిన లారీ ఎవరిదో తెలుసా? ఈ రామరాజ్యాన్ని రాక్షస రాజ్యంగా మారుస్తున్న ధీరుడు, మగ ధీరుడు మా రణధీర్ సింగుది. వాడు ధీరుడు రణధీరుడైతే రణరంగంలో కడిగి పట్టుకుని చెప్పరా, నరికి పారేస్తా. మా బాస్ రంగంలోకి దిగితే పీకలు కోస్తాడు. లేవు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావో తెలుసా? దేశ రక్షణ కోసం బగ మండే అగ్ని జ్వాలలు అంటారురా, మసైపోతావు. మండే అగ్ని జ్వాలల్ని ఆర్పడం మాకు కొత్తేమీ కాదు. సర్దార్, నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. నిజమైన వేటగాడు నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడు వేటాడాడురా? దాన్ని నిద్రలో నుంచి లేపి వేటాడి దాన్ని సంహరిస్తాడు. అది ఈ శబ్దానికి తెలిసిన విద్యరా. అంత దమ్ముందా? వస్తావా నా రొమ్ము అనుకున్న దమ్ము? నీలా రొమ్ము విరుచుకొని రెచ్చిపోయిన ఎంతో మంది కుక్క చావు తెచ్చారు. పిచ్చి కుక్కలారకు ఇక్కడే ఆరిపేస్తా. ఈ ఊపిరి అంత తొందరగా ఆగిపోదు మిస్టర్ సర్దార్. నీవు బ్లాస్ట్ చేసిన లారీ ఖరీదు ఎంతో తెలుసా? 10 కోట్ల రూపాయలు. దానికి కలిగించే మారిన ఆయుధాల్లో అక్రమంగా రవాణా చేస్తూ కర్ర గోడ పట్టుకోవాలని చేతగానే ఈ జనాల చేత కత్తిని పట్టించి వాళ్ళని గోండలుగా తయారు చేస్తున్నారు. అందుకే దాన్ని బ్లాస్ట్ చేస్తా. సర్దార్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా వ్యాపారాలని ఆపాలని చేసే నీ ప్రయత్నాల్ని ఆపుకో, లేదంటే నిన్ను అంతం చేస్తాం. ఎక్కి వరుసవంటే నీ కంట నెరలు ఇక్కడే కటకట తెంచేస్తా. సర్దార్, మా రాక్షస తత్వంతో ఈ జనాల గుండెల్లో నిద్రపోయి ఈ సమాజాన్ని దోచుకున్నాం. రణధీర్ రాకేష్లంటే మనుషులు కాదు, రాక్షసులని తెలియజేస్తాం. ఏ జనమైతే మమ్మల్ని చూసి భయపడ్డారో అదే జనం